అంబేద్కర్ అందరివాడు అని ప్రకటించారు. ఇప్పుడు ఈయన కొత్తగా అందరివాడు అని ప్రకటించడంలో అంతరార్థం ఏంటో మాకు తెలియదు. అంబేద్కర్ అనేవాడు అందరివాడు, గొప్పవాడు, మహాపురుషుడు, యుగ పురుషుడు, విశ్వనరుడిగా కీర్తించబడినవాడు. ఆయన స్థాయిని ఎప్పుడు ఈ ప్రపంచం ఎప్పుడో గుర్తించింది. కానీ మరి చంద్రబాబు నాయుడు గారు ఆ అందరివాడి గురించి మాట్లాడేటప్పుడు నువ్వు మాత్రం కొందరు వారికే పరిమితం ఎందుకు అయ్యావని అడుగుతుంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. ఖచ్చితంగా నువ్వు అందరివాడు కాదు. మరి ముఖ్యంగా దళిత సమాజానికి నువ్వు సంబంధించిన వాడివి కాదు. నువ్వెప్పుడు అధికారంలోకి వచ్చినా, నువ్వెప్పుడు నీ చేతిలోకి చట్టాన్ని అమలుపరిచే అధికారం నీ చేతిలోకి వచ్చినా నువ్వు దళితులను అణగదొక్కావు, దళితుల యొక్క జీవితాలని చిన్నాభిన్నం చేశావు.